మానవులకు మరియు యంత్రాలకు ఉమ్మడిగా ఒక విషయానికి ఉంది, అవి సరిగ్గా పని చేయనప్పుడు రెండూ శబ్దం చేస్తాయి. ఖాళీ నాళాలు కలిసి అలాగే ఒంటరిగా ఆడతాయి. స్టఫ్డ్ గుర్రాలు శబ్దం చేయవు. ప్రతి జీవికి స్వరం ఇవ్వబడింది, కానీ స్వరం యొక్క మంచి ఉపయోగం మనిషికి మాత్రమే ఇవ్వబడింది. కుక్క మొరుగుతుంది, గుర్రం పొరుగు ఉంటుంది మరియు మేకకు ప్రత్యేకమైన స్వరం ఉంటుంది, మనిషి మాత్రమే మాట్లాడతాడు. మనిషి ఆలోచించి మాట్లాడినా కుక్క కంటే తక్కువ కాదు. పెద్ద స్వరం తక్కువ వ్యక్తిత్వానికి సంకేతం మరియు తక్కువ స్వరం ఉన్నత వ్యక్తిత్వానికి సంకేతం. కఠినమైన స్వరం అనేది చెత్త అంతర్గత స్వభావానికి ప్రతిబింబం. కోపం సరైనదే కానీ పక్షపాతం అజ్ఞానం. మర్యాదలు వీధుల్లో కాకుండా సాహితీవేత్తల సభలో కనిపిస్తాయి. శబ్దం చేయడం వల్ల భయం ఉండదు, కానీ స్వరాన్ని అణచివేయడం ఉనికిని ప్రభావితం చేస్తుంది.